ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనంలో కలియతిరిగి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయం ప్రత్యేకతలు, నిర్మాణ విశేషాలను జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి మల్లికార్జునరావు, బిజినెస్ చైర్మన్ పిబిఎస్ రాజు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను బహుకరించి సత్కరించారు. అంతకుముందు సభా ప్రాంగణానికి ఓపెన్ ట్యాప్ జీబులో వస్తూ మార్గం మధ్యలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ వీక్షించారు. ఇటీవలే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన థింసా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है। हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं। साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं। देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है। తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సెలెక్ట్ కమిటీ సమావేశం జరిగింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్ మంత్రి పొన్నాం ప్రభాకర్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, క్రైమ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ చర్చించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు ఓ నివేదికను సమర్పించే దిశగా ఈ కమిటీ కార్యాచరణ రూపొందించనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కమిటీ సభ్యులు దానం నాగేందర్, మధుసూదన్ రెడ్డి, యశస్విని రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, మాణిక్రావు పాల్గొన్నారు. మరోసారి హేట్ బిల్, స్పీచ్ బిల్ కాపీలను సభ్యులందరికీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ఇచ్చారు. తెలంగాణ శాసనసభ 20-2026కు తీసుకున్నటువంటి అంటే బిల్ నెంబర్ 20 ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సెలెక్ట్ కమిటీ చైర్మన్గా మరి గౌరవ శాసనసభాపతి, అదేవిధంగా గౌరవ సభ్యులు, కౌన్సిల్ మరియు శాసనసభ కార్యదర్శులు, ఇతర సిబ్బందితో ఈరోజు మొదటి ప్రాథమిక సమావేశం. ఈ యొక్క సెలెక్ట్ కమిటీ భవిష్యత్తులో శాసనసభ ఒక రోల్ మోడల్గా, మార్గదర్శిగా ఉండే విధంగా ఎటువంటి విద్వేషపూరితమైన ప్రసంగాలు కానీ దాని ప్రచారానికి సంబంధించి ఒక మంచి నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా సలహాలు ఇవ్వాలి, కమిటీ నిర్ణయం ఇవ్వాలనే ఆలోచనతోటి గౌరవ సభ్యులందరి ఈరోజు ప్రాథమిక సమావేశం జరిగింది. మళ్ళీ తొందరలోనే డీటెయిల్ డిస్కషన్కు సంబంధించిన ఒక సమావేశం ఉంటుంది. గౌరవ సభ్యులందరినీ వాళ్ళకు ఉండబడేటువంటి వివిధ ఈ యొక్క విద్వేషపూరితకు సంబంధించిన, నేరపూరితమైన సంబంధించిన అంశాల పట్ల ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వివిధ అభిప్రాయాలు చెప్పగలిగిన వాళ్ళందరి దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకొని లిఖితపూర్వకంగా మరియు వాళ్ళ ఆలోచనతో కలిసి ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. అందరూ కూడా కలిసి ఈ సెలెక్ట్ కమిటీ ఏదైతుందో ఈ సభకు ఒక మంచి రిపోర్ట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఈ విద్వేషపూరితమైన ప్రసంగాలు సభలో లేకుండా పరస్పర గౌరవ మర్యాదలు, ప్రతి విమర్శలు, ఆ సభా కార్యక్రమాలు సమాజం హర్షించే విధంగా ఉంటూ సనత్ నగర్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాజరాజేశ్వరి నగర్లో పర్యటించిన ఆయన స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
సనత్ నగర్ డివిజన్లోని రాజరాజేశ్వరి నగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలో పర్యటిస్తూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయనకు ప్రధానంగా డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ సమస్యలపై నివాసితులు ఫిర్యాదు చేశారు. డ్రైనేజీ పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వివరించారు. చాలా మంది కాలనీలలో మీరు చెప్పినట్టు చెప్తారు సార్, 90% అయిపోయింది, 10% ఉన్నది అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. మీరు ఆ ఇంట్లో ఎంతమంది నివాసం అవుతారు, మీ బస్సులో ఎంతమంది ఈ ఇంట్లో నివాసం అవుతారు మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ నుంచి ఖాళీ చేసిన పోయిన వాళ్ళని ఉందే, ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఏది వాళ్ళ డీటెయిల్స్ ఏంటి. ఇప్పుడు ఈ అధికారులు ఎంత కన్ఫ్యూజన్ చేస్తున్నారంటే, చనిపోయిన వాళ్ళు డిలీట్ చేయబట్టి ఏమంటారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చేట మా నాయన చనిపోయింది అని చెప్తే డిలీట్ చేస్తారంట సర్టిఫికేట్ చూపిస్తే. ఏది డెత్ సర్టిఫికేట్. నేను అడిగేది ఏంటంటే, న్యాచురల్గా సంవత్సరంలో చాలా మంది చనిపోతుంటారు, వాళ్ళ దగ్గర అందరి దగ్గర డెత్ సర్టిఫికేట్ ఉండవు. తీసుకో, ఎక్కడికి తెచ్చి చూపించాలి. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వాలు పనిచేస్తుంది, అధికార యంత్రాంగం కూడా ఇంగిత. రెండోది ఏంటంటే, ఇంత పెద్ద ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు, అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎవరిని పంపించాలి? ఎవరన్నా అనుభవం ఉన్నటువంటి అధికారులను మన దగ్గర పంపించాలి. వాళ్ళంతా క్లాస్ 4 ఎంప్లాయీలని, అంగన్వాడీలను వాళ్ళందరినీ పంపిస్తారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ నగర్ బస్తీ ప్రజలకు కొత్త రేషన్ దుకాణం అందుబాటులోకి వచ్చింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ చౌక ధరల దుకాణాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని కానాజీగూడ 195వ డివిజన్ ఇందిరానగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సవితా, అనిల్ కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ ప్రజలు తమ ప్రాంతంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కోరుతున్నారని తెలిపారు. ఇవాళ మా అల్వాల్ ప్రాంతం వెంకటాపురం డివిజన్లో కనాజీగూడ కిందికి మా బస్సు వస్తుంది రాజీవ్ గాంధీ నగర్లో. మా పోరాట 12 సంవత్సరం పోరాట ఫస్ట్ మా కనకన్న ఉండే ఎమ్మెల్యే ఆలే చెప్పినాం, మైనపల్లి సాబ్ చెప్పినాం, కాలే. ఈ సార్ వచ్చిన ఫస్ట్ టార్గెట్ మారి మాకు బస్తీలో రేషన్ కావాలని అడిగినాం. మేము రాజన్న ఏమని అడిగిండు, మీకు ఏం కావాలన్నా, మాకు రేషన్ షాప్ కావాలి సార్, ఏం వద్దు, ఆపు మేము రేషన్ దుకాణం దిలాతాం, ఆపు మనకు సాధ్యం ఉంది. పాత 135 డివిజన్లో మేము చాలా ఏళ్ళ నుంచి రేషన్ షాప్ కోసం కొట్లాడుతూనే వచ్చినాం. సో ఈరోజు మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న ద్వారా ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ రాజన్నకే థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎప్పటి నుంచో మా ఏరియాలో రేషన్ షాప్ ఉండాలని కోరుకున్నారు. మేము ఎంఎస్ఓ తోటి, డిఎస్ఓ తోటి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న అధిక కార్డులను దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా రేషన్ షాప్ డీలర్లను కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా ఒప్పించి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి చనిపోయిన సందర్భంగా రేషన్ షాప్ని వేరే వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. అటాచ్ చేసిన రేషన్ షాప్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకొని ఇవాళ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఇది ఎందుకు ప్రాముఖ్యం సంతరించుకుంది, ఇప్పుడు ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. రెండోది ఏంటంటే 3 నెలలకు ఒకేసారి ఇవ్వడం మూలాన వాళ్ళని ప్రతి దగ్గర పోయి ఆటోలలో ఒక 4-5 కిలోమీటర్లు పోవాలంటే వాళ్ళకందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇవాళ ఇంటి దగ్గరికి, ఇంటి పక్కకు ఒక రేషన్ షాప్ ఉండడం మూలాన మనకు 1200 కార్డులను మించి ఒక రేషన్ షాప్ ఉండకూడదు అనే నిబంధనను దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ షాప్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పెద్ద అంబర్పేటలోని ఓ నర్సింగ్ కళాశాలలో గాయపడిన విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. చికిత్స ఖర్చులు భరిస్తామని చెప్పిన కళాశాల యాజమాన్యం హామీ నిలబెట్టుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద అంబర్పేటలోని నేతాజీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కడారి శ్రావ్య గత నెల 12న కళాశాల భవనం నుండి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. పలు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థిని వైద్య ఖర్చులను భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చి
అనంతరం పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నేతాజీ నర్సింగ్ కళాశాల ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఏఐఎస్ఎఫ్, సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి శ్రావ్యకు వెంటనే సిగ్గు 10 రోజులైన విద్యార్థి శ్రావ్యాన్ని పడాలి. నేతాజీ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యాన్ని పోలీసులు వెంటనే నేతాజీ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యాన్ని పోలీసులు వెంటనే. నేతాజీ నర్సింగ్ కాలేజీ నడుపుతా ఉన్నారు. ఆ కాలేజీలో నాంపల్లి మండలం కడారి వెంకటయ్య అని అలబరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి అతని అమ్మాయిని నర్సింగ్ కాలేజ్ అడ్మిట్ చేయడం అనేది జాయిన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఇయర్ ఇది. ఈ ఫస్ట్ ఇయర్లో టీచర్స్లో అమ్మాయి క్వశ్చన్ ఏంటంటే, టీచర్స్ అంటే లెక్చరర్స్ లేరు, సిలబస్ ఇంకా పూర్తి కాలేదు, ఎగ్జామ్ దగ్గర వచ్చిన ఆయన క్వశ్చన్ వేసినందుకు మీరు నన్ను ప్రశ్నిస్తారా అనేటువంటి మనసులో పెట్టుకొని అమ్మాయి టార్చర్ పెట్టారు అనేది వాస్తవము. ఆ టార్చర్ వల్ల 4th ఫ్లోర్ నుంచి కింద పడితే 4 గంటల తెల్లవారుజామున 4 గంటలకు కింద పడి 2 కాళ్ళు 3 ముక్కలు ఇరిగితే యాజమాన్యం చిన్న హాస్పిటల్లో చేర్పించి చేతులు దులుపుకున్నారు. కనీసం పట్టించుకోవడం లేదు, మెరుగైన వైద్యం చేయలే. ఈ హైట్నర్ పిఎస్లు కూడా పిటిషన్ ఇస్తే దీని మీద స్పందించలేదు, పట్టించుకోలేదు. తర్వాత ఉన్నతాధికారుల దగ్గర పోతే వాళ్ళు చెప్తే గానీ అప్పుడు ఎఫ్ఐఆర్ చేసి హైట్నర్ పిఎస్లు అప్పుడు కేసు రికార్డ్ చేస్తున్నారు. పేరెంట్స్ లేకుండా రికార్డ్ చేసినామని పోలీసులు చెప్తున్నారు. అది తప్పు. పేరెంట్స్ వచ్చిన దానిక వాస్తవాలను అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, దాన్ని పరిగణనలో తీసుకోవాలి. చట్టబద్ధంగా ఆ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, బెదిరింపుల వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి 4 ఫ్లోర్ల నుంచి కింద పడ్డ మాట వాస్తవం. చనిపోతే కడుపు ఆ పాపం. రాష్ట్రంలోని 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హస్తినాపురంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కీమును ఎత్తివేసే కుట్రలను మానుకొని పాత పద్ధతిలోనే యథాతథంగా అమలు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ నేతృత్వంలోని వేలాది మంది విద్యార్థులు హస్తినాపురం చౌరస్తా వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు బడ్జెట్ కేటాయించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద కులాల విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లు వ్యవహరిస్తుందని, విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 34 నెలలు గడిచినా కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వమంటే మేము పాత పక్కన కేసీఆర్ ఉన్నాయి, ఆయనే ఉన్నాయి, నాయ ఉన్నాయని నాటకాలు పడుతున్న ముఖ్యమంత్రి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందాక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వదలం కూడా బిడ్డ నిన్ను. ఎందుకంటే విద్యార్థుల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోయిన ఎవరు? విద్యార్థులు 1,200 మంది విద్యార్థులు మా బిడ్డ బలిదానం అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందుకనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఊగనే రాలేదు. ఆ రోజు టైగర్ ఆర్ కృష్ణ గారు 5 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే ఈ రోజు ఉంటే ఆయన ప్రధానమంత్రి అవుతాయేమో కానీ ఆయన పెట్టి ఆయనకు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కృష్ణ దీక్ష చేస్తే కృష్ణ గారు దీక్ష చేసిరు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దు. చదువు అనే ఆ సర్టిఫికేట్ అనేది ఒక ఆస్తి. వాళ్ళు చదువు సర్టిఫికేట్ తో ఉద్యోగాలు తీసుకుంటారు. అటువంటి సర్టిఫికేట్ ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి ప్రభుత్వమే స్వయంగా చెప్తుంది, కోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలి. ఇది ఒక చిన్న సమస్య. ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక పెద్ద సమస్యగా భావించి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతుండే అర్థమైతలేదు. ఏ బ్యాంకును అడిగినా 8,000 కోట్లు అప్పిస్తారు. 14 లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తి అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతూ కోర్టుకు పోతున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే తెలంగాణలోనూ అధికార పార్టీకి ప్రజా వ్యతిరేకత తప్పదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ హెచ్చరించారు.
పాత పెన్షన్ విధానం అమలు, పీఆర్సీ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంతం ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను నిర్లక్ష్యం చేసిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల పాలకులకు ఎదురైన పరిస్థితి తెలంగాణలోనూ పునరావృతమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షపతి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని వెంటనే పెండింగ్ లో ఉన్నారు డిఎల్ను వెంటనే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జ్ బాలభాస్కర్ రావు మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణ, భద్రతలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల పాత్ర కీలకమని అన్నారు. ఇంకా బయటకు రావడం లేదు. డ్రగ్ యూజ్ కూడా ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ నుంచి మన పిల్లలకి మనం చెప్పగలం కాదు వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది. ఇంకోటి ఏంటంటే యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్, డిజిటల్ మీడియా, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద చైల్డ్ లైఫ్. సో డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, ఆ డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. వాటి ఇంకోటి ఏంటంటే ఫోక్స్ యాక్ట్ లో కొన్ని చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇలా కేసీపీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ట్రెడిషనల్ లెటర్ గా చెప్పారు, వీ షుడ్ నాట్ సప్రెస్ ఎనీ ఇన్సిడెంట్ దిస్ కమ్ టు యువర్ నోటీస్. ఒక ఇష్యూ జరిగింది స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ, అది ఇమీడియట్లీ మనం యాక్షన్ తీసుకోవాల్సిందే. యాక్షన్ తీసుకోకుండా దాన్ని ఎక్కువ సర్దుబాటు చేద్దాం, సెటిల్మెంట్ చేద్దాం అంటే మనం కూడా వృద్ధాయడానికి అవకాశం ఉంటుంది. మార్జినలైజ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఎవరైనా నిజంగా ఇంతకు ముందు డబ్బులు చాలా ఖర్చు అవుతాయి, మనం వెళ్తే కోర్టుకి అని అనుకున్నారు. కానీ తర్వాత ఈ యాక్ట్ వచ్చిన తర్వాత నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక 3 టైర్ సిస్టమ్ ఏర్పాటు చేసి నిరుపేదలకి మార్జినలైజ్ సెక్షన్స్ వీరందరికీ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఓన్లీ లీగల్ సర్వీసెస్ కాకుండా అవగాహన కార్యక్రమాలు కూడా అన్ని ఆస్పెక్ట్స్ మీద డిఎల్ఎస్ఏ నుంచి చేపడతా ఉన్నాం.